హాయ్ అండి. 9 మంత్స్ బేబీకి హెల్తీ ఫుడ్ అంటే డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో చెప్తున్నాను. దీంతో బేబీస్ వెయిట్ లాస్ ఉన్నోళ్ళు కూడా వెయిట్ గెయిన్ అవుతారండి. అంటే 9 మంత్స్ బేబీకి ఎంత సరిపోని వెయిట్ ఉండాలో అంత ఉండరు కదా! చాలామంది వీక్‌గా ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ ప్రాసెస్ ఎలాగో ఏంటో అనేది చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ కాజు తీసుకున్నా అండి ఒక గ్లాసు. ఆ కాజుని గీలో వేయించాను. మంచి అరోమా స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ బాదం తీసుకున్నాను. ఆ బాదం కూడా గీలోనే వేయించాను. 1 గ్లాస్‌కి 1 గ్లాస్ బాదం తీసుకున్నాను. అది కూడా మంచి అరోమా స్మెల్ వచ్చేంత వరకు వేయించాలండి. నెక్స్ట్ వాల్నట్స్ తీసుకుంటున్నాను. వాల్నట్స్‌కి కూడా ఈక్వల్ క్వాంటిటీ అండి అన్నీ తీసుకున్నదన్నీ నేను. అవి కూడా 1 గ్లాస్ తీసుకున్నాను. అవి కూడా మంచి అరోమా స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి కూడా మంచి అరోమా స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. నెక్స్ట్ కిస్మిస్ తీసుకున్నాను. కిస్మిస్ కూడా గీలోనే వేయిస్తున్నాను. ఎందుకు కిస్మిస్ యూజ్ చేస్తున్నానంటే గ్లాసుకి ఫుల్ గ్లాస్ ఎందుకు యూజ్ చేశానంటే నేను దీనిలో ఎలాంటి స్వీట్ యూజ్ చేయలేదండి. అంటే ఆర్గానిక్ అంటే బెల్లం కానీ షుగర్ కానీ ఇట్లాంటివి ఏమీ యూజ్ చేయలేదు. స్వీట్నెస్ కోసం ఓన్లీ కిస్మిస్ మాత్రమే యూజ్ చేశాను. మీకు స్వీట్ సరిపోదు అనుకుంటే ఎక్స్ట్రా హాఫ్ గ్లాస్ వేసుకోండి కిస్మిస్. నెక్స్ట్ పిస్తా తీసుకున్నాను. పిస్తా కూడా గీలోనే వేయించాను. తర్వాత వాటన్నిటిని మిక్స్ చేసి అది గ్రైండర్ చేశాను. అది అలా వచ్చిందండి గ్రైండర్ చేస్తే లాస్ట్లో అడ్జుట్టు ఇలా